వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. గ్రామాలు పట్టణాలుగా రూపాంతరం చెందిన తర్వాత తొలిసారిగా అలియాబాద్ మున్సిపాలిటీలో మొన్న ఎలక్షన్లు జరిగాయి. ఈరోజు ఆ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అవేమిటో ఒకసారి మనం పరిశీలిద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో ఎన్నికలు అయితే నిర్వహించారు. బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఇప్పుడు జనరల్ ఓట్లను లెక్కిస్తున్నారు. రౌండ్ల వారీగా చూస్తే అలియాబాద్ మొదటి రౌండ్ ముగిసేసరికి 4 వార్డుల్లో బీఆర్ఎస్, 1 వార్డులో బీజేపీ, 1 వార్డులో కాంగ్రెస్, 1 వార్డులో ఇండిపెండెంట్ మొదటి రౌండ్లో ముందంజలో కొనసాగుతుంది. ఇక్కడ అలియాబాద్ మున్సిపల్ ఫలితాలు మాత్రం చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక్కడ ఇప్పటి వరకు కాంగ్రెస్ 7 స్థానాలతో 2 రౌండ్లు ముగిసేసరికి 7 స్థానాలతో ముందంజలో ఉంది. బీఆర్ఎస్ 4 స్థానాలతో ఉంది. బీజేపీ 2 స్థానాలు, ఇండిపెండెంట్ 1 అభ్యర్థి ముందంజలో ఉన్నాడు. చూడాలి మరి మూడవ రౌండ్ మీదనే ఆధారపడి ఉన్నది చైర్మన్ ఎవరైతారో అనేది. ఇంకా 6 స్థానాల ఫలితాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికి 14 తెలిసాయి. అందులో 7 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్, 2 బీజేపీ, 1 ఇండిపెండెంట్ క్యాండిడేట్. మొత్తానికి అలియాబాద్ మున్సిపల్ ఫలితాలు అంగును తలపిస్తున్నాయి. కాంగ్రెస్కు 8, బీఆర్ఎస్కు 7, బీజేపీకి 3, అదే విధంగా ఇండిపెండెంట్కు 1, బీఎస్పీకి 1 వచ్చాయి. మొత్తం ఫలితాలు ఇప్పుడే వెలువడినాయి. మరి అంగును తలపిస్తున్నది చైర్మన్ ఎవరైతారో చూడాలి. కెమెరామెన్ కొలిచెల్మ శేఖర్తో మీ ప్రేమరాజు. సో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం మూడుజింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇప్పుడు ఎన్నికల ఓటింగ్ కూడా ప్రక్రియ 24 వార్డులకు సంబంధించినటువంటి పూర్తయింది. ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం రిజల్ట్ని బట్టి బీఆర్ఎస్ పార్టీకి 14 కౌన్సిలర్లు గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 9, అదేవిధంగా బీజేపీ 1. ఈ విధంగా మొత్తం కూడా చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. సో రాబో రోజుల్లో కూడా ఇక్కడ మున్సిపల్కి సంబంధించి చైర్మన్ పదవిని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందనేటువంటి విషయాన్ని చెప్పాలి. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ప్రజెంట్గా అయితే ఇక్కడ చాలా హడావిడి కొనసాగుతూ ఉంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం 24 వార్డులకు సంబంధించిన ప్రజలు కూడా చాలా మంది కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ అన్ని రిజల్ట్ రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఇంకా మున్సిపాలిటీ ఇదే విధంగా కొత్త చైర్మన్తో పాటు కొత్త పాలక వర్గంతో ఈ యొక్క మున్సిపాలిటీ పరిధి గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు. ఇక్కడ 24 వార్డులకు సంబంధించి ప్రతి గెలిచినటువంటి వార్డు మెంబర్లందరూ, వార్డు కౌన్సిలర్లు అందరూ కూడా ఒక వార్డులను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేయాలని చెప్పేసి ఇక్కడ స్థానికులు చాలామంది ప్రజలు కూడా కోరుకుంటూ ఉన్నారు. ఈ విధంగానే ఇంకా మరింత కూడా ఈ గ్రామాలు ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ పరశురామ్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. సో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం మూడుజింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైపోయింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే పూర్తి అయిపోయింది. ఇక్కడ మనం చూస్తాం 24 వార్డులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ 14, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 9, బీజేపీ 1. ఈ విధంగా కౌన్సిలర్లు గెలుపొందడం జరిగింది. గెలుపొందినటువంటి కౌన్సిలర్లందరికీ కూడా పొలిటికోస్ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా వారందరూ కూడా వార్డులను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవాలని ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు. ఇక్కడ ఉదయం నుంచి కూడా కౌంటింగ్ మనం చూస్తూ ఉన్నాం. చాలామంది కూడా అధికారులు పాల్గొని ఇక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అన్ని శాఖల అధికారులు సమన్వయం ఇక్కడ పనిచేయడం వల్ల వారందరికీ కూడా ఇక్కడ ఓట్ కౌంటింగ్ కావచ్చు ఇక్కడ ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. ఇక్కడ పూర్తి అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇప్పుడు కౌన్సిలర్లందరికీ కూడా పత్రాలు గెలిచినటువంటి నియామక పత్రాన్ని కూడా అందజేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అధికారులు కూడా ఆ యొక్క పనులన్నీ కూడా ప్రారంభిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చాలామంది కూడా ఈ గెలిచినటువంటి కౌన్సిలర్లందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అధికారులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీడియో పరశురామ్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.